వివేకాన్ని కోల్పోతే భ్రష్టుడవుతాడు. ఆ వివేకాన్ని కోల్పోకుండా మన పిల్లలు ఉంటున్నారా గమనించండి దయచేసి. వాళ్ళు చదువుతున్న పాఠాలు పట్టించుకోండి. వాళ్ళు చదువుకుంటుంటే మనం ఫోన్ చూస్తూ కూర్చోవడం, మనం సీరియల్స్ చూస్తూ కూర్చోవడం, మన రాజకీయాలు మాట్లాడుకోవడం, పేపర్లు చదువుకుంటూ కూర్చోవడం కాదండి. మొగాళ్ళైనా ఆడాలైనా పిల్లలు చదువుతుంటే కాస్త మరీ దగ్గరగా ఉండద్దు, మరీ దూరంగా ఉండదు. కొంచెం దూరంగా ఉండి వాడు ఏం చదువుతున్నాడో గమనించండి. లేకపోతే పుస్తకాల మధ్యలో ఫోన్ పెట్టేస్తాడు, ఎవరికో గర్ల్ ఫ్రెండ్కి మెసేజీలు పంపిస్తుంటాడు. ఏం చదువుతున్నాడు? భర్తృగారి సుభాషితాలు ఎంతో మీకు ఇష్టం కదా, పెద్దమాయి చేస్తాడు. ఎప్పటికప్పుడు పడుకుంటాడు. రాత్రి మనం పడుకున్నాడు కదా, లేదో లోపల నుంచి ఒక దివ్యమైన వెలుగు, ఏదో విశ్వరూప సందర్శన యోగంలాగే దుప్పట్లోంచి వెలుగు. మనం పొరపాటున దుప్పట తీసామనుకో, ఇప్పుడు దుంపదగా టెక్నాలజీ అంతా వాడిదే. సత్య నాదెళ్ళకి కానీ గూగుల్ వాడికి కానీ తెలియనంత టెక్నాలజీ కూడా తెలుసు. తండ్రో తల్లి దుప్పట తీసి నొక్కుతాడు, వెంటనే అమ్మా నాన్న ఫోటో ప్రత్యక్షం. ఏం చేస్తున్నారా? మిమ్మల్ని ఆరాధిస్తున్నా నాన్నగారు. ఈ తల్లిదండ్రులు అమాయకులు. మా అబ్బాయికి మేమంటే ఎంత ప్రేమ అనేది దుప్పటి మూసి ఆరాధన చేయాలా? మామూలుగా హాల్లో కూర్చొని చేయకూడదా? ఇది ఆలోచించారు వాళ్ళు. ఏదో అనగానే పడిపోవడం కాదు అక్కడ. వాళ్ళు మాయ చేస్తారండి, సహజం. ఆ వయస్సు 90 ఏళ్ళ వాడు చేస్తాడు, ఆ మాయ 16 ఏళ్ళ వాడే చేస్తాడు. అందులో ఇవాళ వాడు చుట్టూ ఉండే సినిమాలు, సీరియల్స్, ఫోన్లు అన్ని మాయ సేవని చెప్పేవే, మంచిగా ఉండమని చెప్పేవి లేవండి. మన కర్మ.